హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ సక్సెస్ఫుల్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. సో ఇంకా సక్సెస్ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. గైస్, ఇంకా సక్సెస్ స్టోరీ అయితే లేట్ చేయకుండా షేర్ చేసేస్తాను. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో తిని నేమ్ వచ్చేసి సందీప్ మాట. సో తిని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశాడు. ఇన్ఫాక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఇన్ఫోసిస్ కంపెనీకి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే రెసిషన్ టైంలో చాలా మంది ఫేస్ చేసిన ఇష్యూ ఏంటి అంటే కంపెనీస్ కి సెలెక్ట్ అయినా సరే ఆఫర్ లెటర్స్ అనేవి రావడం జరగలేదు. ఇన్ఫాక్ట్ సందీప్ కూడా ఇదే ఇష్యూని అయితే ఫేస్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ కి సెలెక్ట్ అయినా సరే తనకి చాలా మంత్స్ ఆఫర్ లెటర్ అయితే రాలేదు. సో ఒక పక్క ఇన్ఫోసిస్ కంపెనీకి సెలెక్ట్ అయ్యానని సంతోషపడాలో లేదు, ఇంకొక పక్క ఆఫర్ లెటర్ రాలేదు అని బాధపడాలో తనకి అర్థం కాని సిచ్యువేషన్ లో డైలమా అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో అసలు ఏం చేస్తే బెటర్ ఫర్దర్ గా, సో ఇంకా నేను మంచి బెటర్ పొజిషన్ ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి అంటే ఏదైనా కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది. సో ఈ గ్యాప్ లో ఒకవేళ ఆఫర్ లెటర్ వస్తే దానికి జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే మల్టిపుల్ ఆప్షన్స్ చేతిలో పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పేసి సో తను గూగుల్ కానీ యూట్యూబ్ సర్చ్ చేయడం అయితే జరిగింది. అప్పుడు తనకి డేటా సైన్స్ కోర్స్ కి చాలా డిమాండ్ ఉంది అని చెప్పేసి సో సరే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుందాము, అయితే నా అంతటి నేనే ఓన్ గా నేర్చుకుంటాను, సో ఓన్ గా నేర్చుకొని నేనే కంపెనీస్ కి అప్లై చేసుకుంటాను, సరే చూద్దాము అని చెప్పేసి 6 months ఇలాగా తనకి తనే ఓన్ గా డేటా సైన్స్ కోర్స్ అయితే నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్నాడు కానీ సో తను ఏ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయితే అవ్వలేదు. ఇన్ఫాక్ట్ తన ప్రొఫైల్ కూడా ఏ కంపెనీస్ కి పిక్ అయితే అవ్వలేదు. సో గైస్, నేను కూడా చాలా సార్లు చెప్తాను తను చేసిన మిస్టేక్ ఇక్కడ ఏంటి అంటే సో మీకు మీరే ఓన్ గా నేర్చుకుందాము అని చెప్పేసి చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఫాలో అవుతారు. సో ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి, అయితే అది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉండదు. అంటే స్టార్టింగ్ ఏ టాపిక్ నేర్చుకోవాలి, ఎండింగ్ ఏ టాపిక్ నేర్చుకోవాలి, అసలు ఏం టూల్స్ మనం నేర్చుకుంటే ఈ డేటా సైన్స్ కోర్సుకి మనం ఒక జాబ్ కి సెలెక్ట్ అవ్వగలము. సో ఇటువంటి ప్రిపరేషన్ కానీ ఇటువంటి గైడెన్స్ కానీ మనకి ఎక్కడా దొరకదు ఇటువంటి ఫ్రీ ప్లాట్ఫామ్స్ లో కానీ, లేదు అంటే మీకు మీరు ఓన్ గా నేర్చుకున్నప్పుడు. సో తను కూడా ఇదే మిస్టేక్ చేశాడు. తన తర్వాత రియలైజ్ అయిన తర్వాత ఇమీడియట్ గా డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి ఆడియన్ స్కూల్ వెబ్సైట్ ప్లాట్ఫామ్ అయితే చూడడం జరిగింది. యూట్యూబ్ లో తను చాలా సక్సెస్ స్టోరీస్ అయితే చూశాడు. ఆడియన్ స్కూల్ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ సక్సెస్ సాధించారు. సరే నేను కూడా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకుంటాను అని చెప్పేసి ఇమీడియట్ గా తను ఈ బూట్ క్యాంప్ కి అయితే ఎన్రోల్ చేసుకున్నాడు. సో తనకి అక్కడ రియలైజ్ అయిన సంగతి ఏంటి అంటే వాళ్ళు డిజైన్ చేసిన కరికులం చాలా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంది అండ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో అటువంటి కరికులం వాళ్ళు డిజైన్ చేశారు. సో ఇదే నేను చేసిన మిస్టేక్. నా అంతటి నేను ఓన్ గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సరే అట్లాస్ నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, సరే నేను నేర్చుకుంటాను, నా ఎఫర్ట్స్ పెడతాను అని చెప్పేసి తను 100% ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. సో తను ఈ ఆడియన్ స్కూల్ ప్లాట్ఫామ్ ద్వారా చక్కగా ఈ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూస్ కి ఎలాగ ప్రిపేర్ అవ్వాలా గైడెన్స్ అనేది తీసుకున్నాడు. చక్కగా 6 months ఆన్లైన్ కోర్స్ అనేది కంప్లీట్ చేశాడు. సో ఈ రోజు ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే తను ఒక డేటా సైన్స్ జాబ్ అనేది సాధించాడు. సో గైస్, మీరు కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉండొచ్చు. మీకు మీరే ఓన్ గా నేర్చుకుందాం అనుకుంటారు కానీ సో దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా నేను ఇందాక డిస్కస్ చేశాను కదా. సో మీకు ఏ టాపిక్ నేర్చుకోవాలి అనేది సరిగ్గా తెలియదు మీకు మీరు ఓన్ గా నేర్చుకున్నప్పుడు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ కానీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ దొరకదు. సో అటువంటి సిచ్యువేషన్ లో సో ఇటువంటి ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ప్లాట్ఫామ్ అయితే చూడండి. ఎందుకంటే వీళ్ళు 6 months పాటు ఆన్లైన్ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలో చెప్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో ఎలాగ ఆన్సర్ చేయాలి, అసలు ఎటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు ఈ డేటా సైన్స్ జాబ్ కి వెళ్తున్నప్పుడు. అండ్ మోర్ ఓవర్ బిహేవియరల్ సెషన్స్, వర్క్ షాప్స్, సో ఇటువంటివన్నీ మీకు ఈ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఏంటి అంటే ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకునే విధంగా మీకు మెంటరింగ్ అనేది ఉంటుంది ప్రొఫెషనల్స్ తో. అండ్ కోర్స్ నేర్చుకోవడమే కాదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం. సో ఆ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ డేటా సైన్స్ ఫీల్డ్ లో ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీకు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ సందీప్ ఈ సక్సెస్ స్టోరీ షేర్ చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి పాయింట్ ను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అదేంటి అంటే
మీకు ఆడియన్స్ స్కూల్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ఒకవేళ ఇన్స్ట్రక్టర్స్ చెప్పే మాడ్యూల్స్ మీకు కరెక్ట్గా అర్థం కావట్లేదు, లేదు అంటే వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అని మీకు అనిపిస్తే ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఆడియన్స్ స్కూల్ టీమ్కి అయితే ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి నేనున్నప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ అయితే మేము అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఫేస్ చేసాము. ఒక ఇన్స్ట్రక్టర్ చెప్తున్న మాడ్యూల్ మాకు సరిగ్గా అర్థం కాలేదు, ఇన్ఫ్యాక్ట్ తను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. సో ఇమీడియట్గా మేము ఆడియన్స్ స్కూల్ టీం వరకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆ ఇన్స్ట్రక్టర్ని అయితే చేంజ్ చేశారు అని చెప్పేసి. సో గైస్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు ఆడియన్స్ స్కూల్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది. ఎందుకంటే మీ ప్రతి ఫీడ్బ్యాక్ వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేస్తారు. ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఈ ఫీ స్ట్రక్చర్ మీద చాలా చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే జాబ్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసే విధంగా ఆ పేమెంట్ మాడ్యూల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చాలా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ ని కూడా కన్సిడర్ చేసి వీళ్ళు రీసెంట్ గా పేమెంట్ మెథడ్స్ లో కూడా చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో గైస్ ఇప్పుడు నేను ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఫీ స్ట్రక్చర్ కూడా నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీకు ఇప్పుడు 2 పేమెంట్ మోడ్స్ అనేవి ఉన్నాయి గైస్. సో ఫస్ట్ ఏంటి అంటే డైరెక్ట్ పేమెంట్. ఇక్కడ ఏంటి అంటే మీరు ఫుల్ అమౌంట్ సో ఇన్స్టాల్మెంట్స్ రూపంలో పే చేయాల్సింది ఉంటుంది. ఆ అమౌంట్ వచ్చేసి 75,000 ప్లస్ GST అయితే పే చేయాల్సింది ఉంటుంది. ఏదైతే పే చేస్తున్నారో మీకు ఈఎంఐ పాలసీ అప్లికేబుల్ ఉంటుంది. అంటే 3 మంత్స్ 6 మంత్స్ 9 మంత్స్ సో ఇలాగా మీరు ఈఎంఐస్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ 75,000 ప్లస్ GSTలో ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 10,000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. అంటే 65,000 ప్లస్ GST సో మీరు పే చేస్తే సరిపోతుంది ఈఎంఐస్ రూపంలో. సో ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఉంటుంది గైస్. సో అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మీరు ఎన్రోల్ చేసేసుకోవాలి. ఇంకా సెకండ్ పేమెంట్ మోడ్ వచ్చేసరికి పే ఆన్ సక్సెస్ మోడ్ అనమాట. సో ఇందులో ముందుగా మీరు కొంచెం అమౌంట్ అనేది పే చేయాలి. సో రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి మీరు వన్స్ జాబ్లో ప్లేస్ అయిన తర్వాత మీకు వచ్చిన శాలరీ ప్యాకేజ్ ఉంటుంది కదా, సో అందులో నుంచి 10% ఆఫ్ యువర్ CTC మీరు పే చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆ కొంచెం అమౌంట్ అన్నాను కదా, అది వచ్చేసి 40,000 ప్లస్ GST అయితే పే చేయాలి. సో ఇది కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో అయితే పే చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి జాబ్ వచ్చిన తర్వాత మీరు 10% CTC అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ప్రైస్ కూడా ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ కి చాలా డిమాండ్ అయితే ఉంది. అండ్ దట్టు మనకి ఆడియన్స్ స్కూల్ వాళ్ళు ఇటువంటి 2 పేమెంట్ మోడ్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. అప్కమింగ్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 25th మే నుండి అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయండి. ఆడియన్స్ స్కూల్ టీం వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో గైస్ ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళన్నా, ఏ ఇయర్ పాస్అవుట్స్ అన్నా, ఎటువంటి కెరియర్ గ్యాప్ ఉన్నా సరే చక్కగా మీరు ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అయితే ఎన్రోల్ చేసేసుకోవచ్చు. సందీప్ ఈ రోజు ఎలాగైతే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా సరే డేటా సైన్స్ జాబ్ సాధించాడో అలాగే మీరు కూడా సాధించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.